కనుమ నాడు కాకైనా కదలదంటే ఎందుకంటేనమ్మా దీనికి 4, 5 కారణాలు ఉంటాయి మనం గమనించినట్లయితే. ఒక కారణం గమనిస్తే మన ఇంటికి వస్తారు, అమ్మాయి అల్లుడిని ఆహ్వానిస్తాం, కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు ఎప్పుడు వస్తారు? భోగి రోజు వచ్చారు. భోగి రోజు అంటే 1వ రోజు, తర్వాత పండగ రోజు 2వ రోజు అవుతుంది. కనుమ నాడు వెళ్ళారనుకో ఏమవుతుంది? 3వ రోజు అవుతుంది. అందుకని 3వ రోజు వెళ్ళకూడదని. అందుకని కొన్ని రోజుల నాడు వెళ్ళకూడదు అంటారు. 3వ రోజు, 6వ రోజు, 9వ రోజు. అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కనుక కొన్ని రోజుల్లో వెళితే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంటుంది అని. ఎప్పుడు ముఖ్యంగా 9వ రోజు అయితే అది మంచిదానికి వెళ్తే పర్వాలా, వేరే దానికి వెళ్ళవలసి వస్తుంది అంటారు. అందుకని చెప్పి కొన్ని రోజుల్లో వెళ్ళకూడదు. ఇది 3వ రోజు అవుతుంది కాబట్టి అందుకని వెళ్ళకూడదు అన్నారని ఒక భావన. ఇంకొకటి, కనుమనాడైనా కాకి కదలదంటే పితృదేవతలకి పిండం పెడతారు. అంటే కిక్కిరి పిండం అని చెప్పేసి చిన్నది ఇంత చేసి పెడతారనమాట. కానీ కాకి పెడతారు, అది కాకి తీసుకునేటటువంటిది. అంటే కనుమనాడు కాకి ఎక్కడికి కదలదంటే అందరూ పెట్టి ఆహారం పెడుతుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది? కాకి అవసరం లేదుగా, ఇక్కడ ఆహారం దొరుకుతుంది కదా. అందుకని కనుమనాడు కాకైనా కదలదు అన్నమాట. ఇది 2వ కారణం. ఇంకొకటి ముఖ్యమైనది అనుకుంటాను నేను, ఇది ఈ మొత్తం సంవత్సరం అంతా కూడా కష్టపడుతుంది. ఏమిటి? ఎద్దు కష్టపడుతుంది. ఆ రోజున ఎద్దులకి చక్కగా అలంకరణ చేస్తారు కదా. ఆ ఎద్దు చేత ఇప్పుడు లాగా 2 వీలర్ 4 వీలర్ ఇలాంటివి ఏమీ లేవు కదా. అప్పుడు ప్రయాణ సాధనాలంటే అన్నీ కూడా ఏమిటి? ఎడ్ల బండ్లు మాత్రమే. ఎడ్ల బండ్లు, తర్వాత గుర్రపు బండ్లు. మొట్టమొదట మడుగు ఎడ్ల బండ్లు మాత్రమే. మరి ఆ ఎడ్లకి మరి రెస్ట్ ఇస్తూ దాన్ని పూజిస్తూ మళ్ళా మళ్ళీ అక్కడ దింపు అంటే అది పద్ధతి కాదు కదా. అందుకని చెప్పి కనుమైనా నాడైనా కాకి కదలదని, అసలు అక్కడి నుంచి వచ్చి ప్రయాణాలు మనల్ని కూడా చేయొద్దు అని అనటానికి గల కారణం ఇది కూడా ఒక కారణం. ఇది ముఖ్యమైన కారణమై ఉండొచ్చు అనుకుంటున్నా పూర్వపు నుంచి. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రయాణ సాధనాలు లేనటువంటి రోజుల నుంచి కూడా ఉన్నటువంటి మాట కదా ఈ మాట. ఇది ముఖ్యమైన కారణం ఇదమ్మా. అందుకని చెప్పి ఈ రోజున కనుమ రోజున చక్కగా ఏదైనా సరే పిండి వంటలు చేసుకోండి. ఇక తినేటటువంటి వారు ఏ ఆహారాన్ని తినేటటువంటి వారు ఆ ఆహారాన్ని, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినేటటువంటి వారు మినుము తింటారు. మిగతా ఆహారం ఏదైతే మాంసాహారులు ఉన్నారో వారు కూడా ఈ రోజున మాంసాన్ని స్వీకరిస్తారు.